ప్రజెంట్ ఉన్న రిలేషన్స్ అన్నీ మనీ మీదనే. సో అన్ని రిలేషన్స్ సీరియస్ తీసుకోవద్దు. సో ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇన్ని రోజులు గాలిగా లెక్క తిరిగినావు, సడన్గా నీకు జాబ్ వచ్చింది అనుకో, వచ్చింది, లేకుంటే బిజినెస్ పెట్టినావు, లేక జాబ్ వేస్తావు, నీకు అంటే నెలకి మంచిగానే సంపాదిస్తున్నావు. అయితే నీతో వల్కరియని వాళ్ళందరూ నీతో వల్కరించుకుంటే దగ్గరికి వస్తారు, మంచిగానే వస్తారు, మంచిగా మాట్లాడతారు. ఎందుకు మంచిగా మాట్లాడతారంటే మనోడు ఎదిగిండు, ఫ్యూచర్లో మనకి ఏదైనా హెల్ప్ చేస్తాడు, మాట అడిగితే ఖచ్చితంగా డబ్బు ఇస్తాడు అని నీ దగ్గరికి వస్తారు. అంటే నీతో మంచిగా మాట్లాడతారు. రిలేషన్ని అమ్మాయిలైనా అబ్బాయిలైనా అందరు. ఎప్పుడైతే వాళ్ళు నిన్ను డబ్బు కానీ అడిగిర్రు అనుకో, ఎప్పుడైతే నువ్వు నా దగ్గర లేవు, యాక్చువల్గా రియల్గా చెప్పానంటే నీ దగ్గర ఆ టైంలో ఉండయి, అంటే నీకు శాలరీ పడ్డది, ఇంట్లో ఖర్చులు దానికి దీనికి మొత్తం పోతాయి, కొన్ని ఉంటాయి, అవి నీకు సరిపోతాయి. వాళ్ళు అడుగుతారు ఒక పెద్ద అమౌంట్, కానీ నీ దగ్గర ఆ టైంకి లేవు. నువ్వు నిజం చెప్పినా లేవు నా దగ్గర అన్నావు అనుకో, కథం, నీ రిలేషన్ దొబ్బుతుంది, ఉండదు. ఎవరితోటైనా అర్థమవుతుంది, అమ్మాయితోడైనా అబ్బాయితోడైనా ఉండరు. వాళ్ళు ఏమనుకుంటారంటే వీడు కావాలని నాకు ఇస్తలేడు అనుకుంటారు, కానీ ఆ రియాలిటీలో మాత్రం నీ దగ్గర నీకు ఇవ్వాలని ఉంటుంది, కానీ నీ దగ్గర డబ్బు లేదు. ఆడేమైతే రిలేషన్ దొబ్బుతుంది అంటే నువ్వు అర్థం చేసుకో, రిలేషన్స్ అన్నీ మనీతోటి, మనిషితోటి కాదు, గుర్తుంచుకో. నెక్స్ట్ టైం ఆయనతో ఇవ్వబుద్ధి కాదు అసంటి వాళ్ళకి.